ప్రైజ్లాడండి. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును కాక. ప్రార్థన చేసుకుని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఉదయకాలం వేళ మీ పాదాల చెంత చేరి కొద్దిసేపు మీ జీవం కలిగిన మీ యొక్క వాక్యం ధ్యానం చేయబోతుండగా ప్రభువ, వాక్యమై ఉన్న దేవ మీ నాతో మాతో అందరితో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటున్నాం ప్రభువ. మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభువ. మా జీవం కలిగిన మాటలు మీ యొద్దనే ఉన్నాయి కాబట్టి నైనా మాతో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు జీవము కలిగిన వాక్యం అండి. ఒక రాజుగారి గురించి ధ్యానం చేస్తామండి. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము. ఇక్కడ ఒక వ్యక్తి ప్రత్యక్షమవుతాడండి. ఇతడు అతి పిన్న వయసులోనే యెరూషలేమును పరిపాలన చేయడానికి దేవుడానికి అనుగ్రహించాడు. అయితే అతని గురించి చదువుకుందామండి. అతని పేరు మనష్షే. ఏలనారంభించినప్పుడు 12 వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతను ఏమిటండి, అతి చిన్న వయసులోనే జీవము కలిగిన దేవుడు అతనికి ఆధిక్యతగా ఇచ్చినప్పుడు ఆయన 12 సంవత్సరాల ఈడు ప్రాయంలోనే యెరూషలేము ప్రాంతాన్ని, యెరూషలేము రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయడానికి అతడికి దేవుడు అనుగ్రహించాడట. అయితే అతడు తన హృదయంలో గర్వించి హేయక్రియలు జరిగించుచు యెహోవాకు కోపం పుట్టించాడు. జీవం గల దేవునికి బాధ కలిగించాడు. అయితే ఆ జీవం కలిగిన దేవుడు తన దూతల ద్వారా అనేక మార్లు అతనికి హెచ్చరించినప్పటికి కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇంకనూ కూడా హేయక్రియలు జరిగించినప్పుడు శత్రురాజుకి అతన్ని అప్పగించాడండి. అతను ఏ విధంగా తీసుకెళ్లారంటే ముక్కుకు కొక్కిమేసి అది లాక్కుపోయి ఆ యొక్క బందీగానంలో ఉన్నప్పుడు, ఆ యొక్క చెరలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటంటే చెరలో ఉన్నప్పుడు, రాజ్యాన్ని పరిపాలన చేసేటప్పుడు జ్ఞాపకం రాలా, సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు జ్ఞాపకం రాలా. ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు జీవం కలిగిన దేవుడు? చెరలో ఉన్నప్పుడు, బందీగా ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుచున్నాడు. ఏమంటున్నాడో చూద్దామండి. ఇక్కడ 12వ వచనము. అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన అతన్ని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకునేను. చూసారండి, ఇక్కడ ఏమంటున్నాడండి, ఇక్కడ తన రాజ్యములోనికి ఎప్పటి నుండి ఆ బందీగానంలో ఉన్నప్పుడు ఆ జీవం కలిగిన దేవుణ్ణి